UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువు గారు. విస్మృతి భవ. గురువు గారు, ఈ నెల 31వ తేదీ శనివారం శని త్రయోదశి రాబోతుంది. శని త్రయోదశి అనేసరికి కొన్ని రకాల విశేషాలు ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఈ గురువారం రోజు ఈ శనివారం రోజు రాబోయే శని త్రయోదశి రోజు విశేషాలు ఏంటో మీ మాటలో చెప్పండి గురువు గారు. తప్పకుండా అమ్మ. ఈ శని త్రయోదశి విశేషం ఏంటంటే, ఒకటి శ్రావణ మాసంలో వస్తుంది శనివారం. పుష్యమి నక్షత్రంతో కూడుకున్న శనివారం. ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, శనివారానికి అధిపతి శని భగవానుడు. సో ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజుని ఉపయోగించుకొని ఎవరైతే శనిగ్రహ బాధలు పడుతున్నారు, బాధలంటే ఆయన బాధ పెట్టడు. చాలా మంది అపోహ పడతారు, నాకు శని మహర్దశ నడుస్తుందండి, నేను బాధలు పడుతున్నాను. ఆయన బాధ పెట్టడు. ఆయన కర్మఫల ప్రదాత. నువ్వు చేసుకున్న కర్మని నీకు ప్రసాదిస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి ఇస్తాడు, చెడు చేస్తే చెడు ఇస్తాడు. సో ఎవరైతే, కాకపోతే ఆ దశలో గ్రహస్థితి యోగించకపోతే ఇబ్బంది పడతారనేది. కానీ చాలా మంది చెప్తారు ఏలినాటి శని అని చెప్పేసేసి, శని మహర్దశ నడుస్తుంది, మీకు ఏది కొన్ని కలిసి రావని చెప్పేసి, కొంతమందికి శని మహర్దశ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి, వాళ్ళకి వాళ్ళ రాశికి గోచారంలో ఎలాంటి గ్రహస్థితి ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. ఏలినాటి శని అంటారు కదా గురువు గారు. శని మహర్దశ ఉంది, ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది. సో ఇవన్నీ కూడా జాతకంలో భాగాలు. ఆ సమయంలో వాళ్ళకి గనక గ్రహస్థితి బాగుండకపోతే, ఆయన యోగించకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడతారంటే, ఇప్పుడు ఆయన ఒక స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ అంతే, హుకుం జారీ చేస్తాడంతే, ఆ హుకుం ప్రకారం వెళ్లాల్సిందే. జైలర్ లాంటి వాడు, స్ట్రిక్ట్ జైలర్. అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఈ శ్రావణ మాసంలో వచ్చే త్రయోదశి రోజు శనివారం, పుష్యమి నక్షత్రయుక్త స్థిరవారం. అంటే శనివారాన్ని సంస్కృతంలో స్థిరవారం అని కానీ మందవారం అని కానీ అంటారు. ఆ రోజున చక్కగా విశేషంగా నవగ్రహాలకి పూజలు, శని భగవానుడికి తైలాభిషేకము, నువ్వుల నూనెతో, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోవడం చాలా విశేషమైన గ్రహ స్థితిని, గ్రహ ఫలితాన్ని, జాతకపరంగా వచ్చే దోష నివారణ తప్పకుండా బాగా జరుగుతుంది అన్నమాట. ఇంకా ఏమేం చేయొచ్చు అంటే, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఆ రోజు తైలాభ్యంగన స్నానం చేయడం కూడా చాలా విశేషం. తైలాభ్యంగన స్నానం అంటే ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించుకొని స్నానం చేయాలి. తల స్నానం అంటే పాదాది శీర్ష పర్యంతం, అంటే పాదాల దగ్గర నుంచి పైన మాడు వరకు కూడా ఎక్కడా కూడా పొడి లేకుండా తైలం మొత్తం మర్దన చేసుకొని, ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేది, చేసుకొని చక్కగా తలంటు స్నానం అంటారే, దొరుకు పండగలు, పుట్టినరోజులు పండగలు వస్తే ఒంటి నిండా నూనె పూసి తలంటు స్నానాలు చేయించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పిల్లలకి అవన్నీ ఇప్పుడు తెలియట్లేదు. ఇప్పుడు అవి చేయటానికి కూడా తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు. ఎవరి ఉద్యోగానికి వాళ్ళు పరిగెత్తాల్సిందే కదా. అందువల్ల ఈ బిజీ లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి, ప్రతి ఒక్క చేసే పండగలకి, పండగలప్పుడు వచ్చే ఈ ఆచార వ్యవహారాలు ప్రతివి కూడా విశేషమైన ఫలితాన్ని ప్రసాదించేవిగానే ఉంటాయి. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. పెద్దలు చెప్పింది ఆ ట్రెడిషన్ ఫాలో చేయాలి. వాటిని మరిచిపోయి, వాటిని పక్కన పడేసి, అవన్నీ కాదని మనం ఇవాళ ఇన్ని రకాల కష్టాలు, ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. మనం పడినన్ని కష్టాలు మన తల్లిదండ్రులు పడలేదు. మన తల్లిదండ్రుల కన్నా మన తాత ముత్తాతలు వాళ్ళు ఇంకా అసలు కష్టమే తెలియదు వాళ్ళకి. అంటే కష్టం తెలియదు అంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేవా, వాళ్ళకి రోగాలు లేవు, వాళ్ళకి ఇంత టెన్షన్స్ లేవు, ఇన్ని అనారోగ్య సమస్యలు లేవు, ఇన్ని రకమైన మానసిక పరమైన ఇబ్బందులు లేవు,
రుగ్మతలు లేవు, ఉమ్, మాట పట్టింపులు లేవు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఉమ్, ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా చుట్టకాల్చుకుంటూ చూరు కింద కూర్చొని చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఉమ్. కానీ గురువు గారు ఇక్కడ ఒక చిన్న సందేహం నాకు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒంటి నిండా ఆ నూనె మర్దన చేసుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది అని. శనివారం రోజు కొబ్బరి నూనె పెట్టుకోవడానికే చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఆ నూనె ముట్టుకోకూడదు అది ఇది అని చెప్పేసి. కానీ నువ్వుల నూనె అప్లై చేసుకోవడం అనేది అది శుభసూచకం అంటారు మీరు. 100% ఉమ్, ఇక్కడ అప్లై చేసుకొని అలా ఉండిపోవట్లేదు కదా, దాన్ని కడిగేస్తున్నాం కదా, ఉమ్, తల స్నానం చేస్తాం. ఉమ్, సో ఆ దోషాలన్నీ పోతాయి అనమాట ఆ స్నానంతో. ఆహా, ఉమ్, ఆ దోషాలన్నీ పోతాయి. ఉమ్, ఒంటికి నలుగు పెట్టుకొని చక్కగా చేయాలి స్నానం. ఉమ్, చేస్తే ఎవరెవరైతే శనిగ్రహ బాధలు పడుతున్నారో, ఉమ్, ఆ స్వామి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారో, ఉమ్, ఆ స్వామి కరుణించాలని వేడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి అనుగ్రహం లభిస్తుంది. ఉమ్. అట్లాగే ఆ రోజు ప్రదోష పూజ చాలా విశేషమైంది. ప్రదోష పూజ. ప్రదోష పూజ ఉమ్, ప్రదోష పూజ అంటే సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఉండే సమయాన్ని ప్రదోషం అంట. అంటే సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు, 45 నిమిషాల తర్వాత ఉమ్, ఉండే కాలాన్ని ప్రదోష కాలంగా మనం చెప్పుకుంటాం. ఉమ్, ఆ కాలంలో రుద్రాభిషేకం చేయటం, ఆ మగవాళ్ళు ఈ ఇంట్లో శివలింగం ఉండి అభిషేకం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రుద్రాభిషేకం చేసుకోవడం ఇంట్రెస్ట్. ఉమ్, ఒకవేళ మా వారు బిజీగా ఉంటారండి, నేను పూజ చేసుకోవాలి, ఏం చేసుకోవాలంటే చక్కగా మారేడు దళాలతో ఉమ్, లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తే చాలా విశేషం. ఉమ్. ప్రదోష కాలంలో లక్ష్మీ అమ్మవారి పూజ చాలా విశేషం. అఖండమైన ఐశ్వర్యాన్ని, సంపదని తెచ్చిపెడుతుంది. కనుక ఈ శని త్రయోదశి రోజు ఒకటి నవగ్రహాల ఆలయాన్ని దర్శించి నవగ్రహ ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం, ఉమ్, ఇంట్లో సూర్యోదయానికి పూర్వమే తైలాభ్యంగన స్నానం చేయించడం, తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శించుకోవడం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం, ఉమ్, ఇవన్నీ కూడా విశేష ఫలప్రదములు. మీకు అందుబాటులో ఏది ఉంటే అది. ఉమ్, మీకు అందుబాటులో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. మీకు అందుబాటులో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి, లేదు శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి. ఉమ్. బట్ ఆ రోజు ప్రదోషంలో ఈశ్వరార్చన చాలా విశేషమైన ఫలప్రదం. ఉమ్. ఎందుకంటే ప్రదోష కాలంలో శివుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటే ముక్కోటి దేవతలు ఆయన సన్నిధిలో ఉంటారు. ఉమ్, ప్రదోష కాలంలో ఈశ్వరాభిషేకం కానీ ఈశ్వరార్చన కానీ ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ శని త్రయోదశిని విశేషమైన పుష్యమి నక్షత్రంలో వస్తుంది కాబట్టి, శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి ఈ రోజుని విశేషంగా వినియోగించుకొని మన కష్టాల నుంచి బయటపడి ఐశ్వర్యవంతులం అవుదాం. నమస్తే గురువు గారు. ఎంతసేపు వచ్చిందండి?